ఈరోజైతే 5వ వారం పూజలోకి అయితే నేను అడుగు పెట్టేసిన అనమాట. సప్త శనివారాల పూజ స్టార్ట్ చేసి అయితే ఈరోజుకి 5వ వారం అండి. ఆ దేవుడి దయ వల్ల అయితే మొత్తానికి పూజ నేను జరుపుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఈ పూజ స్టార్ట్ చేసిన రోజు నుండి ఏదో ధైర్యం, కొంచెం మనశ్శాంతిగా కూడా ఉంది. కానీ ఈ 2-3 డేస్ నుండి అయితే కొంచెం ఆందోళన కూడా ఉంటుంది. ఇంకా అవన్నీ భయాలు పోవాలని అయితే ఈరోజు నేను స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా నేను ఎప్పట్లాగేనే నేను పీఠకు పూజ చేసుకొని ఇంకా తెల్ల బట్ట ఏదైనా సరే, షల్ల అయినా సరే, చిన్న టవల్ ఉన్నా సరే వేసేసుకొని వాటిపైన అయితే నేను బియ్యం వేసుకున్నాను. ఇంకా స్వామివారి ఫోటో తీసుకొని అయితే నేను అలంకరణ స్టార్ట్ చేసిన అనమాట. ప్రతి వారం స్వామివారిని ఇట్లా చేతుల్లోకి తీసుకొని ఆయనకు బొట్లు పెట్టడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకెందుకు అండి, ఈ 2-3 రోజుల నుండి అయితే నాకు చాలా టెన్షన్గాను, కొంచెం చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సఫర్ అయినా అనమాట. ఇంకా పెద్దగా అయ్యేటివి చిన్నగా అయిపోయినాయి అని అనుకోవడం తప్ప ఇంకేం చేయలేము కదా మనము. సో స్వామివారి ధైర్యం తోడుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వారం అయితే నాకు కొంచెం స్వామి ఆశీస్సులు ఉండాలని, మా కుటుంబం మీద ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు లేకుండా అందరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల అయితే నేను ప్రతి వారం సమర్పించుకుంటున్నాను. ఎందుకు ఆ స్వామివారికి తులసి మాల వేయగానే ఇంకా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చున్నాడా అన్నంత ఫీలింగ్ అయితే నాకు వస్తుందన్నమాట. ఇంకా అమ్మవారి కోసం అయితే మల్లెపూల దండ, ఇంకా స్వామివారి ఫోటోనైతే మనం అలంకరణ చేసుకుందాము. ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అయితే చింతపండు పులిహోర అంట. ఈ 5వ వారంలో పూజా విధానంలో మనము స్వామివారికి నైవేద్యంగా చింతపండు పులిహోర సమర్పించుకోవాలి. అంటే ఈరోజు కథలో అయితే నేను విన్న సప్త శనివార పూజలో ఈరోజు కథ అయితే మనకు హతీరాం బాబాజీ గురించి అయితే తెలుసు కదా. మనకు తిరుపతి వెళ్ళినప్పుడు మనకు స్వామివారి దర్శనానికి వెళ్ళే దారిలో అక్కడ హతీరాం బాబాజీతోని పాచికలాడేది మనకు స్వామి కనిపిస్తాడు, దర్శనం ఇస్తాడు అక్కడ. సో ఇక్కడ నుండో వచ్చిన ఒక మామూలు వ్యక్తికి స్వామివారు అంత ప్రాధాన్యత ఇచ్చి తన భక్తులతో రోజు పాచికలాడేవాడంట. సో ఆ కథ వింటుంటైతే నాకు నిజంగా భక్తులను ఇంత దగ్గరికి తీసుకుంటాడా ఆ వెంకటేశ్వర స్వామి అనిపించింది. సో కథలోకి వెళ్తే అయితే హతీరాం బాబాజీ ఉత్తర భారతదేశం నుండి ఒక మాలుమూర గ్రామం నుండి వచ్చిండంట. ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా పంచప్రాణాలనే చెప్పాలి, అంత పరమ భక్తుడైన. ఇంకా స్వామివారి ఆనంద నిలయం ఎదురుగానే ఒక చిన్న మఠంలో ఉండేవాడంట. ఇంకా స్వామివారితో మాట్లాడుతున్నట్టు ఆయనతో సన్నిహితంగా ఉన్నట్టే ఆయన అట్లా ఫీల్ అయిపోయి స్వామివారి మొత్తం స్వామి లోకంలోనే బ్రతికేవాడంట. ఇంకా ప్రతిరోజు స్వామివారు హతీరాం బాబాజీ దగ్గరికి వచ్చి, అంటే స్వామి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయినా సరే వచ్చి, అంటే మారు వేషం అంటాం కదా, ఇప్పుడు డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి కాకుండా అలా వచ్చి పాచికలు ఆడేవాడంట. అయితే ఒకరోజు ఏమైంది, ఆ పాచికలు ఆడుతూ మనకు సుప్రభాత సేవకైతే టైం అయిపోయిందని హడావిడిగా వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆ హడావిడిలో స్వామివారి మెడలో నుంచి ఒక నగ అయితే పడిపోయింది అనుకోండి, జారిపోయి. ఇంకా పండితులందరూ డోర్ తీసి చూడగానే స్వామివారి మెళ్ళున్నాగా కనిపించకపోవడము, వాళ్ళు వెంటనే ఆ రాజుకి ఇన్ఫామ్ చేయడము. ఇంకా ఆ రాజుగారు ఎవరి మీద అయితే అనుమానం ఉందో అందరిని ప్రశ్నించి ఈ హతీరాం బాబాజీ ఇంట్లో అయితే మనకు ఆ హారం దొరికిందంట. ఇంకా నువ్వే దొంగ అని చెప్పి ఆయనను పట్టుకోవడము, మరణశిక్ష కూడా వేస్తామని చెప్పి ఆయననే చాలా అది చేసిరంట. ఇంకా ఆయన డైరెక్ట్ నాతో స్వామివారే వచ్చి పాచికలు ఆడారు. ఆయన సుప్రభాత సేవకు టైం అయిందని హడావిడికి వెళ్ళిపోతూ అది పడిపోయి ఉంటుంది అని చెప్పి ఈరోజు మా కథలో అయితే ఇలా చెప్పిండనమాట. అయితే నిజంగా నువ్వు అంత పరమ భక్తుని అయితే నీ భక్తి నిరూపించుకో అని చెప్పి ఆయనని జైల్లో పెట్టి ఒక బండెడు చెరుకు గడలు, అంటే అవి మామూలు మనిషి అయితే ఒక రోజు తినలేడంట. అవి అంత చెరుకు గడలు ఆయన ఒక రూమ్ నిండా నింపి వాళ్ళు ఇంకా బయట నుండి గట్టిగా తాళం వేసి వెళ్ళిపోయారంట. ఇంకా స్వామివారి నేను స్మరిస్తూ ఇంకా హతీరాం బాబాజీ ఇంకా స్వామివారి భజనలు పాటలు పాడుకుంటూ ఆ రోజంతా గడిపేసిందంట నైట్.
ఇంకా అప్పుడు ఒక ఏనుగు అంటే స్వామివారు ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకు గడలన్నీ తిన్నాడంట. అంటే ఈవెన్ ఒక మనిషి చెయ్యలేడనమాట ఆ పని. సో స్వామివారే వచ్చి ప్రత్యక్షంగా ఆ చెరుకు గడలన్నీ తినేసేసరికి తెల్లారి అక్కడ ఉన్న రక్షక భటులు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి ఇంకా అసలు షాక్ అయిపోయారంట. వాళ్ళు పరుగు పరుగున మన రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు అసలు మనం పెట్టిన చెరుకు గడలే లేవు అని చెప్తే అయినా కూడా నమ్మలేదంట అసలు. ఇంక అందరు వచ్చి చూసేసరికి వాళ్ళైతే ఆశ్చర్యపోయారంట. అసలు ఇది పాసిబులే కాదు, అసలు ఎలా జరిగింది అద్భుతం అని. ఇంకా అప్పటి నుంచి ఆ బాబాజీని హాతీ అంటే మనకు ఏనుగు కదా హిందీలో, ఇంకా హాతీరామ్ బాబాజీ అని ఇంకా అప్పటి నుంచి ఆయనను కొలిసేవాళ్ళంట. మనకు తిరుపతి వెళ్ళినప్పుడు ఆకాశగంగ, పాపనాశిని, శ్రీవారి పాదాలు ఉంటాయి కదా, అట్లాగే మనకి హాతీరామ్ బాబాజీ సమాధి కూడా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం కూడా చేసుకోండి. ఈరోజు కథలో అయితే నాకు చాలా హాతీరామ్ బాబాజీ గురించి తెలుసుకోవడం అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా మనమైతే హారతికి వచ్చేసినాము, ఇంకా దీపాలు కూడా వెలిగించేసినాను. అదేంటో ఈ వారం అయితే నాకు పిండి దీపాలు చేస్తుంటే అయితే కళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి. ప్రతి వారం స్వామివారిని ఇట్లా పూజించుకోవడం అయితే సంతోషంగానే ఉందండి. కానీ ఏదో చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయితే కొంచెం ఈ వారం మనసు అయితే ఏం ప్రశాంతంగా లేదు. కాకపోతే స్వామిని తలుచుకుంటే ప్రశాంతత వస్తుంది, మనసు అన్న కనీసం నింబలం ఉంటుందని ఈరోజు పూజనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోలేం కదా. సో మా అన్న, తమ్ముడు పిల్లలు, తమ్ముడు లేడు, చనిపోయింది, కానీ మరదలు, నా అనుకునే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను, అంతే. సో స్వామివారి ఆశీస్సులు అందరికీ మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులకు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మన పూజ అయితే ముగించుకుంటున్నాను నేను. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు చాలా సంతోషం అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.